విద్యలో నూతన మార్పులకు తల్లిదండ్రుల నుంచి అభిప్రాయ సేకరణ పనిలో నిమగ్నమయ్యారు అధికారులు. దీనిలో భాగంగా నేడు పలు సూచనలు నేడు సలహాలు అందచేయాలని కోరారు అధికారులు. ఇంటర్మీడియంలోని విద్యార్థులకు సంబంధించి సలహాలు సూచనలు. చాలా సంవత్సరాల నుంచి సంస్కరణలు జరగలేదు. రివిజన్ చేయించుకునేందుకు ప్రతిపాదికన గత 10 సంవత్సరాలుగా నుంచి ఆర్ట్స్ సబ్జెక్ట్స్ ఇంటర్ విద్యార్థులకు కంప్యూటర్ క్లాసులకు అనుగుణంగా తయారు చేస్తున్నారు. ఆర్ట్స్ సైన్స్ పుస్తకాలు మార్పులు చేస్తున్నాం, కొన్ని మార్పులు చేర్పులు చేస్తున్నాం. 2వ సంవత్సరంలో కొన్నింటిని మార్పులు చోటు చేసుకోవడం జరుగుతుంది. ఇక విద్యార్థులకు ఎథికల్ వాల్యూస్ పెంపొందించే ప్రక్రియ జరుగుతున్నాయి. వాటికి సంబంధించిన వాటిని ఏఐలను ఆన్లైన్లో ఉంచడం జరుగుతుంది. కొన్ని యూనివర్సిటీలో 2 లాంగ్వేజ్లను పరిగణలో తీసుకోవడం లేదు అని వాటిపై ప్రత్యేక దృష్టి పెడతామన్నారు. ఇంగ్లీష్ వారు ఎంచుకున్నది 2వ లాంగ్వేజ్. సబ్జెక్టులను పరిగణలో తీసుకుని మొత్తం 5తో పాటుగా మరొక ఆప్షన్లో 6 దాన్ని వీటిలో యాడ్ చేయడం జరుగుతుందన్నారు. 1000 యూనిఫామ్ గా పరిగణలోకి తీసుకుని మొత్తం పరీక్ష ఫలితాలు 20 సిబిఎస్, బైపీసీకి 50 ప్రాక్టికల్. కేవలం ప్రతిభతో కాకుండా వారిలో నైతిక విలువలు పెంపొందించే ప్రక్రియకు శ్రీకారం చుట్టబోతున్నామన్నారు. పాస్ అవ్వాలి, వాళ్ళ మార్క్స్ ఇంటర్నల్ ఎగ్జామ్స్ లో పాస్ అవ్వాలి. 9th లో ఎలా పాస్ అవుతారు, 8th లో పాస్ అవుతారు, 11th లో కూడా పాస్ అవ్వాలి. అంతే, పాస్ అవ్వాలి. ఫెయిల్ అయినా ప్రమోట్ అవ్వాలి. తీసుకుంటారు. ఇక్కడ 11th క్లాస్ ఎగ్జామినేషన్ చేస్తున్నాము, కానీ ఆ మార్క్స్ బయట అడ్మిషన్స్ కి ఎక్కడ కన్సిడర్ అవ్వట్లేదు. క్వాలిఫై చేయాలంటే ఓన్లీ దట్ 500 ఆఫ్ 12th క్లాస్ వాళ్ళు ఇప్పుడు కన్సిడర్ చేస్తున్నారు. సో ఈ మేజర్ రిఫార్మ్ ఫస్ట్ ఇయర్ ఎగ్జామినేషన్స్ వీఆర్ ప్రపోజింగ్. వీ విల్ గివ్ ఫ్రమ్ బిఐ సిలబస్ ఇస్తాము, బ్లూ ప్రింట్ ఇస్తాము. దాన్ని బట్టి వాళ్ళు ఈచ్ కాలేజ్ వాళ్ళ ఓన్ ఎగ్జామినేషన్ కండక్ట్ చేయాలి. సెకండ్ ఇయర్ లో దానికి హై లెవెల్ ఉంటుంది. సో మీరు సెకండ్ ఇయర్ టెస్ట్ చేసేస్తే 11th ఇయర్ టెస్ట్ అయినట్టే. 11th ఇయర్ ఇంటర్ ఫస్ట్ ఇయర్ లో అది చదవకుండా సెకండ్ ఇయర్ లో మీకు మార్క్స్ రాదు. అలా ఉన్నాయి టెక్స్ట్ బుక్స్ ఎన్సీఆర్టీ. సో అదే అడాప్ట్ చేస్తున్నాం కాబట్టి ఈజీ అవుతుంది. నేషనల్ కరికులం ఫ్రేమ్వర్క్ డిజైన్ చేశారు. కరికులం ఫ్రేమ్వర్క్ మొత్తం చదవడం జరిగింది. అదర్ బోర్డ్స్ ఏం చేస్తున్నారు, గుజరాత్, హర్యానా, ఎన్సీఆర్టీకి తగ్గట్టుగా సిలబస్ కొంచెం తగ్గించడానికి ప్రపోజల్ ఇవ్వడం జరిగింది. సిమిలర్లీ ఫర్ ఆర్ట్స్ అండ్ హ్యుమానిటీస్ కోర్సెస్, సివిక్స్, ఎకనామిక్స్, హిస్టరీ అండ్ కామర్స్, బిఐ సిలబస్ ని కొంచెం మోడిఫై చేసుకొని ఆ డేటా అప్డేట్ చేసుకొని ఎన్సీఆర్టీ బుక్ లో ఉన్న చాప్టర్స్ యాడ్ మోడిఫై చేసుకొని న్యూ బుక్ దానికి డిజైన్ చేయడం జరిగింది ఫర్ ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్. సెకండ్ ఇయర్ they can join in the college wherever the choice is available. We are not telling them to join in a particular college. Yes, they have to. That is upon the college to offer. Different discussion which I would like to have separately, but today it is about the reforms. పర్సెంటేజ్ అయితే సేమ్ కదా. ఆర్ట్స్ లో యూనిఫామిటీ ఉండాలి, సైన్స్ లో యూనిఫామిటీ ఉండాలి. ప్రాక్టికల్స్ ఉన్నాయి సైన్స్ లో. స్టిల్ ఈ నోట్ మీకు 4 మేజర్ ప్రపోజ్ రిఫార్మ్స్. ఫస్ట్ ఇస్ revision of syllabus and textbooks. Second is new subject combinations, ante adi already existing combination kaakunda inka new combinations istunnamu. Third is change in marking pattern, and fourth is removal of inter first year junior examination. So adi ivanni chala discussions tarvata, stakeholder meetings tarvata, round table conferences tarvata ఈ రిఫార్మ్స్ కి ఒక ఫార్మ్ లో తీసుకురావడం జరిగింది. బట్ వి ఇన్వైట్ ఒపీనియన్ ఫ్రమ్ నన్ ఆఫ్ ఇట్ ఈస్ డిసైడెడ్. ఇట్ ఈస్ ఓన్లీ ఇన్ ప్రపోజల్ స్టేజ్. సో ఫైనల్ చేయాలంటే దీని మీద స్టూడెంట్స్ నుంచి, పేరెంట్స్ నుంచి, అకాడమిషియన్స్ నుంచి వీఆర్ ఇన్వైటింగ్ సజెషన్స్ అండ్ అబ్జెక్షన్స్ అప్ టు 26th of January. థ్యాంక్ యూ. రివిజన్ జరగలేదు. ఇంకా స్కూల్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ కూడా 10th క్లాస్ లో ఈ సంవత్సరం నుంచి ఎన్సీఆర్టీ బుక్స్ ఇంట్రడ్యూస్ చేశారు. సో ఆటోమేటికలీ ఆ స్టూడెంట్స్ కి స్మూత్ ట్రాన్సిషన్ ఇవ్వాలంటే ఎన్సీఆర్టీతో మ్యాచ్ చేస్తూ
దానికి తగ్గట్టుగా మనం కూడా బిఐ నుంచి ఫస్ట్ ఇయర్ బుక్స్ డిజైన్ చేసాం. దాంతోపాటు ఈ ఇంటర్మీడియట్ స్టూడెంట్స్ చాలామంది కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్ రాస్తారు, నీట్ జేఈ రాస్తారు. సో ఆ సిలబస్ కూడా పరిగణనలో తీసుకొని ఈ బుక్స్ ఇప్పుడు డిజైన్ చేయడం జరిగింది. యాజ్ ఆఫ్ నౌ మోర్ దాన్ 15 స్టేట్స్ హ్యావ్ అడాప్టెడ్ ఎన్సీఆర్టీ బుక్స్. ఈ స్టేట్లో కూడా 2012, 13, 14, 15 ఎప్పుడు రివిజన్స్ జరిగినాయి. ఎన్సీఆర్టీతో మ్యాచ్ చేస్తూ ఆ రకంగా బుక్స్ డిజైన్ చేసాము. కానీ లాస్ట్ 12-13 ఇయర్స్లో ఎన్సీఆర్టీ చాలా వరకు రివైజ్ చేయడం వెళ్ళింది. సిమిలర్లీ తగ్గట్టుగా బిఐలో జరగలేదు రిఫార్మ్. కాబట్టి ఈ సంవత్సరం సైన్స్, ఆర్ట్స్, లాంగ్వేజెస్ అన్నిట్లో టెక్స్ట్ బుక్ సిలబస్ మార్చుకొని ఓన్లీ ఫర్ ఫస్ట్ ఇయర్, ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్కి వచ్చే అకాడమిక్ ఇయర్ 2025-26 నుంచి ఇంప్లిమెంటేషన్కి ప్రపోజ్ చేస్తున్నాం. రోడ్ లెర్నింగ్ ఉండకూడదు కాబట్టి ఫస్ట్ ఇయర్ ఎగ్జామినేషన్స్లో స్టార్టింగ్ ఫ్రమ్ నెక్స్ట్ ఇయర్ పేపర్లో, ఎగ్జామినేషన్ పేపర్లో వీఆర్ ఆల్సో ఇంట్రడ్యూసింగ్ 1 mark క్వశ్చన్స్. యాజ్ ఆఫ్ నౌ ఎగ్జామినేషన్లో ఓన్లీ 2 mark, 4 mark, 6 mark, 8 mark వరకు కూడా ఉన్నాయి. అన్ని బోర్డ్స్ ఇంక్లూడింగ్ సిబిఎస్ఈ హ్యావ్ 1 mark క్వశ్చన్స్ టు మేక్ ద ఎగ్జామినేషన్ మోర్ కాంపిటెన్సీ బేస్డ్. అంటే ఒక్కసారి విద్యార్థికి కన్సెప్ట్ అండర్స్టాండింగ్ అయిపోతే ఇంకా రోడ్ లెర్నింగ్ అవసరం లేదు. దాన్ని బట్టి వాళ్ళు 1 mark క్వశ్చన్స్ అటెంప్ట్ చేయగలుగుతారు. కాబట్టి ఆ లెర్నింగ్ బేస్ చేయడానికి 1 mark క్వశ్చన్స్ కూడా ఇంట్రడ్యూస్ చేస్తున్నాం. ఫోర్త్ రిఫార్మ్, విచ్ ఇస్ అ మేజర్ రిఫార్మ్, రిమూవల్ ఆఫ్ ఇంటర్ ఫస్ట్ ఇయర్ బోర్డ్ ఎగ్జామినేషన్స్. సో ఎక్సెప్ట్ Andhra Pradesh and Telangana, neither CBSE nor any major state board is conducting board examinations at 11th class. Even national curriculum framework, అన్ని పాలసీ డాక్యుమెంట్స్, నేషనల్ స్టాండర్డ్ కూడా ఓన్లీ 10th and 12th లో బోర్డ్ ఎగ్జామ్స్ ఉండాలి సజెస్ట్ చేస్తున్నారు. ఎందుకంటే ఇట్ విల్ రిడ్యూస్ ఎగ్జామ్ స్ట్రెస్, ప్రెషర్ తగ్గుతుంది, కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి టైం దొరుకుతుంది. ఈవెన్ అడ్మిషన్స్ టైంలో కూడా ఐఐటి సిలబస్ తీసుకుంటే మన మ్యాథ్స్ సిలబస్ తగ్గుతుంది, కెమిస్ట్రీ సిలబస్ తగ్గుతుంది ఫస్ట్ ఇయర్కి, బాటనీ, జూలాజీ సిలబస్ తగ్గుతుంది. సో వీఆర్ ప్రపోజింగ్ మర్జర్ ఆఫ్ సబ్జెక్ట్స్. మ్యాథ్స్ 1A, 1B విల్ బి సింగిల్ సబ్జెక్ట్ నౌ. 2 subjects కాకుండా సింగిల్ సబ్జెక్ట్గా అవుతుంది. సిమిలర్లీ బాటనీ, జూలాజీ విల్ బి సింగిల్ సబ్జెక్ట్ బాటనీ, biology, sorry, it will be single subject biology. So each stream will have 5 subjects. MPC stream aithe maths, physics, chemistry plus 1 English language plus 1 elective. BIPC stream aithe biology, physics, chemistry, 1 English compulsory language plus 1 elective. Humanities as it is we have 5 subjects only as of now. So that uniformity we are proposing. దాంతో పాటు 6th subject we are giving option as a additional subject. ఎవరికి ఇంట్రెస్ట్ ఉంటే దే కెన్ టేక్ అ 6th subject ఆల్సో. ఆప్షనల్గా సిబిఎస్ఈ ప్యాటర్న్కి వెళ్తున్నాము. దిస్ ఇస్ ఆల్ ఫాలోడ్ బై సిబిఎస్ఈ. ఆ ఆప్షనల్ సబ్జెక్ట్ అంటే మీరు ఎక్కడైనా ఈ 5 subjectsలో సపోజ్ ఒక్క సబ్జెక్ట్లో కూడా స్టూడెంట్ ఫెయిల్ అయిపోతే యూ కెన్ ఆ 6 subject మార్క్స్ కన్సిడర్ అవుతుంది. స్టూడెంట్ విల్ నాట్ బి కన్సిడర్డ్ యాజ్ ఫెయిల్. సో అడిషనల్ ఆప్షనల్ సబ్జెక్ట్కి ఆ బెనిఫిట్ స్టూడెంట్కి వస్తుంది. దిస్ ఈస్ బీయింగ్ ఫాలోడ్ బై లాట్ ఆఫ్ అదర్ బోర్డ్స్ అండ్ సిబిఎస్ఈ ఆల్సో. లాంగ్వేజెస్ మనకి తెలుగు, హిందీ, సంస్కృత్, ఉర్దూ, ఇంగ్లీష్. ఫస్ట్ ఇయర్ ఇంటర్మీడియట్కి కంప్లీట్లీ న్యూ టెక్స్ట్ బుక్స్ బికాజ్ చాలా సర్కమ్స్టాన్సెస్, సిచ్యువేషన్ హెస్ చేంజ్డ్. దాంతోపాటు లాంగ్వేజెస్ ద్వారా స్టూడెంట్స్కి ఎథికల్ వాల్యూస్, జెండర్ ఈక్వాలిటీ, క్రిటికల్ థింకింగ్, మోటివేషనల్ అంతా దాని ద్వారా జరగాలి. కాబట్టి దానికి తగ్గట్టుగా కొన్ని ప్రోజ్, పోయిటరీ, నాన్ డీటెయిల్ అంతా మార్చుకొని పెట్టడం జరిగింది ఫర్ ఫస్ట్ ఇయర్ బుక్స్. ఈ ఫస్ట్ ఇయర్ టెక్స్ట్ బుక్ సిలబస్ ఈసారి ఫస్ట్ ఇయర్కి ఇంప్లిమెంట్ చేస్తూ నెక్స్ట్ అకాడమిక్ ఇయర్ వీల్ గో ఫర్ సెకండ్ ఇయర్. సో దిస్ రివైజ్ సిలబస్ అంతా బిఐ పోర్టల్లో అప్లోడ్ చేయడం జరిగింది. దీని మీద వీఆర్ ఇన్వైటింగ్ ఒపీనియన్ ఫ్రమ్ పబ్లిక్. అంటే దీనికి ఇంకా ఏమైనా ఇఫ్ యూ హ్యావ్ మిస్డ్ అవుట్ సంథింగ్ లేదా ఏమైనా మోడిఫికేషన్స్ అవసరం ఉంటే వీ హ్యావ్ ఇన్వైటెడ్ ఒపీనియన్ ఫ్రమ్ పబ్లిక్. ఈ సిలబస్ డిజైన్ చేసినప్పుడు లాస్ట్ 3-4 months నుంచి ఒక సబ్జెక్ట్ ఎక్స్పర్ట్ కమిటీ ప్రతి సబ్జెక్ట్కి
ఏర్పాటు చేయడం జరిగింది. దాంట్లో యూనివర్సిటీ ప్రొఫెసర్స్, డిగ్రీ ప్రొఫెసర్స్, జూనియర్ లెక్చరర్స్ అందరూ భాగస్వామ్యంతో ఈ సబ్జెక్ట్ సిలబస్ ఫర్ దీస్ 14 సబ్జెక్ట్స్ డిజైన్ చేయడం జరిగింది. న్యూ సబ్జెక్ట్ కాంబినేషన్స్. సో యాజ్ ఆఫ్ నౌ BIEలో సైన్స్ సబ్జెక్ట్స్ చూస్తే MPC ప్లస్ 2 లాంగ్వేజెస్, BIPC ప్లస్ 2 లాంగ్వేజెస్, కామర్స్లో కూడా అంటే సైన్స్లో 6 సబ్జెక్ట్ కాంబినేషన్స్ ఉన్నాయి. కామర్స్లో CEC ప్లస్ 2 లాంగ్వేజెస్, HEC 2 లాంగ్వేజెస్ అలా కాంబినేషన్స్ ఉన్నాయి. సో కొన్ని యూనివర్సిటీస్ కాలేజెస్ వాళ్ళు ఏం చేస్తున్నారు, 2 లాంగ్వేజెస్ వాళ్ళు కన్సిడర్ చేయట్లేదు. 4 మెయిన్ సబ్జెక్ట్ ప్లస్ 1 లాంగ్వేజ్ ఉండాలి అన్నారు. సో దానివల్ల BIE స్టూడెంట్కి సమ్ డిసడ్వాంటేజ్ ఉంది యాజ్ కంపేర్ టు అదర్ స్టేట్ బోర్డ్స్. దాంతోపాటు ఈవెన్ MBIPC దర్ ఇస్ లాట్ ఆఫ్ డిమాండ్. చాలా మంది MBIPC అడుగుతున్నారు. అంటే అది తీసుకుంటే వీ కెన్ అపేర్ ఫర్ బోత్ నీట్ అండ్ JEE. ఎక్కడ స్టూడెంట్కి ఇంక్లినేషన్ ఉంటే అక్కడ వెళ్తారు. సో ఇది అడ్రస్ చేయడానికి వీఆర్ ఇంట్రొడ్యూసింగ్ సెకండ్ సబ్జెక్ట్ యాజ్ ఎలెక్టివ్. అంటే ఫస్ట్ సబ్జెక్ట్ విల్ బి కంపల్సరీ ఇంగ్లీష్. సెకండ్ సబ్జెక్ట్ ఇంతకు ముందు వాట్ ఎవర్ వాజ్ లాంగ్వేజ్ వీఆర్ పుట్టింగ్ ఇట్ యాజ్ ఎలెక్టివ్. అంటే ఆప్షన్ ఆఫ్ ద స్టూడెంట్. Student can take Telugu, Sanskrit, Urdu, Maths, 23 subjects we are offering. Apart from languages, academic subjects kuda unnai. So if I want to take HEC to Maths plus English, I can take. A combination I'll be opening from next year. So one language compulsory, second language is elective. Adi kakunda you can also take a subject, academic subject. Marks pattern. యాజ్ ఆఫ్ నౌ MPC అంటే మనకి 417 ఫస్ట్ ఇయర్, 417 సెకండ్ ఇయర్, 60 ప్రాక్టికల్స్, టోటల్ 1000. BIPC is 440 ఫస్ట్ ఇయర్, 440 సెకండ్ ఇయర్, 120 ప్రాక్టికల్స్, టోటల్ 1000. హ్యుమానిటీస్ 500 ప్లస్ 500, టోటల్ 1000. సో యూనిఫామ్గా అన్ని సబ్జెక్ట్స్కి 500 ఇన్ ఫస్ట్ ఇయర్, 500 ఇన్ సెకండ్ ఇయర్ ప్రపోజ్ చేస్తున్నాము. దాంతోపాటు వెరీ ఇంపార్టెంట్ ఇంటర్వెన్షన్ ఇస్ ఇంట్రొడక్షన్ ఆఫ్ ఇంటర్నల్ మార్క్స్. సో మ్యాథ్స్ సపోజ్ 100 మార్క్స్ ఉంటే 80 మార్క్స్ విల్ బి థియరీ ఎగ్జామ్, 20 మార్క్స్ విల్ బి ప్రొజెక్ట్ వర్క్. క్రిటికల్ థింకింగ్ కోసం, అసైన్మెంట్స్ కోసం వాళ్ళు ప్రాక్టికల్ ఇంకా చేయాలి కాబట్టి దానికోసం 20 మార్క్స్ యాజ్ పర్ ద CBSE ప్యాటర్న్ విచ్ ఇస్ బీయింగ్ ఫాలోడ్ ఇన్ CBSE. వీఆర్ ప్రపోజింగ్ ఇంటర్నల్ ప్రాక్టికల్ మార్క్స్. సిమిలర్లీ ఇంగ్లీష్లో 80 మార్క్స్ థియరీ, 20 మార్క్స్ ఇంగ్లీష్ ల్యాబ్స్. ప్రతి సబ్జెక్ట్కి వీఆర్ ఇంట్రడ్యూసింగ్ ఇంటర్నల్ అండ్ ప్రాక్టికల్స్. సో అలా చేస్తే MPC మార్క్స్ విల్ బి 380 థియరీ, 120 ఇంటర్నల్స్ ప్రాక్టికల్. BIPC 370 థియరీ, 130 మార్క్స్ ఇంటర్నల్స్ ప్రాక్టికల్. అండ్ హ్యుమానిటీస్ విల్ బి 400 మార్క్స్ థియరీ, 100 మార్క్స్ ఇంటర్నల్స్. సో దట్ ఈస్ వన్ సజెషన్. అంటే చాలా క్వార్టర్స్ నుంచి అది వచ్చినాయి. థియరీ మీరు మాత్రమే చూస్తున్నారు, ప్రాక్టికల్ నాలెడ్జ్ ఉందో లేదా ఆ విద్యార్థికి దాని మీద అసెస్మెంట్ ఏమీ లేదు. ఓన్లీ థియరీ, రోట్ లెర్నింగ్ కాకుండా వాళ్ళ అప్లికేషన్, ఇంగ్లీష్లో లిస్నింగ్ స్కిల్స్, స్పీకింగ్ స్కిల్స్ ఎక్కడ కూడా అసెస్మెంట్ జరగట్లేదు బోర్డులో. కాబట్టి ఈ ఇంటర్నల్ మార్క్స్ స్కీమ్ ప్రపోజ్ చేయడం జరుగుతుంది.